హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన. ఈ దసరా నవరాత్రులకి డైలీ అమ్మవారి చీరల కలర్స్ని, అలాగే ఏ రోజు ఏ అవతారాలని చేస్తున్నారనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి. అవతారం అయితే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంగా ఉంటారన్నమాట. రెండవ రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి. అవతారం అయితే శ్రీ గాయత్రీ దేవిగా మనకి దర్శనమిస్తారు. మూడవ రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి రాయల్ బ్లూ అండి. అవతారం అయితే శ్రీ అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తారు. నాలుగవ రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. అవతారం అయితే శ్రీ కాత్యాయని దేవిగా మనకి దర్శనమిస్తారు. ఐదవ రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్, అలాగే అవతారం అయితే శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తారు. ఆరవ రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి. అవతారం అయితే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తారు. ఏడవ రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. అవతారం అయితే శ్రీ మహాచండీ దేవిగా మనకి దర్శనమిస్తారు. ఎనిమిదవ రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి పీకాక్ గ్రీన్ అండి. అమ్మవారి అవతారం అయితే శ్రీ సరస్వతీ దేవిగా మనకి దర్శనమిస్తారు. తొమ్మిదవ రోజు అమ్మవారి చీర కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి. అవతారం అయితే శ్రీ దుర్గాదేవిగా మనకి దర్శనమిస్తారు. సో ఇలా 9 రోజులు అమ్మవారిని చక్కగా అలంకరించుకొని నిత్యం అమ్మవారిని తలుచుకుంటూ అమ్మ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.